హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ కృష్ణమూర్తిది ఒక చిన్న ఉద్యోగం. చాలా చిన్న జీతం వచ్చేటటువంటి ఉద్యోగం ఆయనదే. ఆయనకి తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన స్థిర చరాస్తులు, ఆస్తిపాస్తులు అంటూ అర్ధాన పైసా కూడా ఏమీ రాలేదు. ఆ రోజుల్లో డిగ్రీ చదువుకున్నాడు. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత ఆయన తల్లిదండ్రులు, మాకే ఆరోగ్యాలు బాగోట్లేదయ్యా కృష్ణ, నువ్వు పెళ్లి చేసుకో నాయనా అనే వాళ్ళు గొడవ పెట్టారు. ఆయన ఒక్కటే అనుకున్నాడు, మనకి వెనకాల ఆస్తిపాస్తులు, స్థిరచరాస్తులు, లక్షలు కోట్లు ఏమీ లేవు, అనా పైసా కూడా. మనం రేపొద్దున కట్నాలు తీసుకొని ఒక అమ్మాయిని తీసుకొస్తే ఆ అమ్మాయి నన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, లేదా మా ఇద్దరి మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ రావచ్చు అని సంబంధాలు వెతికితే కృష్ణమూర్తి వాళ్ళ నాన్నగారు జయప్రద అని ఒక అమ్మాయి పేద కుటుంబంలో పుట్టిందని, పూజ పునస్కారం, ఇంటి పని, వంట పని తప్ప మిగతా ప్రపంచ జ్ఞానం తక్కువని, అమ్మాయి 7వ తరగతి వరకు చదువుకుందని, చూడటానికి బాగుంటుందని, వాళ్ళ కుటుంబం చాలా మంచిదని, అధిక సంతానం వల్ల ఆడపిల్లలకి వాళ్ళు చిన్న వయసుల్లోనే పెళ్ళిళ్ళు చేసి పంపిస్తున్నారని, 8 మంది ఆడపిల్లలు 6 మగపిల్లలు ఉన్న కుటుంబం అని, వాళ్ళు అమ్మాయికి మంగళసూత్రము, అల్లుడికి అమ్మాయికి పెళ్లి బట్టలు తప్ప ఏమీ పెట్టుకోలేమని చెప్పేశారు బాబు అని చెప్పిన తర్వాత కృష్ణమూర్తి తల్లిదండ్రులకి ఏమీ లేకపోయినా కృష్ణమూర్తి తండ్రి ఆ రోజుల్లోనే ఆయన వ్యవసాయదారుడు, రైతు కాబట్టి పొలం కొంత వేరే వాళ్ళది తీసుకొని మరీ ఆయన కౌలు చేస్తూ ఉండేవాడు. కృష్ణమూర్తి తల్లి కాస్త తెలివైందే. ఆవిడ పాడిని పెట్టి ఎలాగోలాగా ఆ పాడి మీద రూపాయి దాచిపెట్టే పొదుపరి మనిషే. కృష్ణమూర్తికి చిన్నప్పటి నుంచి తిండి విషయంలో అమ్మా నాన్నలు లోటు చేసేవారు కాదు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, నాన్ వెజ్లు, వెజ్లు, సీ ఫుడ్స్ సమృద్ధిగా తినే కుటుంబం వాళ్ళదే. మనం మంచిగా ఉండటమే దైవ ప్రార్థన అనే, మనం రోజు నిత్యం చేసుకునే పనుల్లో ఆ దైవాన్ని స్మరించుకోవటమే గొప్ప పని అనే, తొండమాన్ చక్రవర్తి గుడి కట్టించి అంత గొప్ప సేవ ఆ వెంకటేశ్వరుడికి చేసిన కొమ్మరి భీముడు ఆయన పూజ చేస్తూ చేతికందిన ఆయనకి మట్టితో పువ్వుల్లా చేసి వెంకటేశ్వరుడి విగ్రహం మీద వేస్తే ఆయన కొమ్మరి భీముకి ముందు మోక్షాన్ని ఇచ్చాడంట. రాజు కన్నా మనం చేసే మంచి పనిలోనే దేవుడు ఉంటాడయ్యా, మన పనుల్లోనే, మన కష్టార్జితంలోనే ఆయన్ని స్మరించుకోవటమే భగవత్ సేవ అని చెప్తూ పెంచారు కృష్ణమూర్తినే. ఆ తరువాత ఆయనకి జయప్రదనిచ్చి వివాహం జరిపించి కృష్ణమూర్తి తల్లిదండ్రులు ఆ పుస్తే ఆ బట్టలు కూడా వద్దులే అనే జయప్రద తల్లిదండ్రులకి చెప్పి, వాళ్ళే ఒక్కగానొక్క కొడుకు కాబట్టి కాస్త బాగానే పెళ్లి ఖర్చులు పెట్టుకొని ఒక 500 మందిని పిలిచే, వాళ్ళు ఎంగేజ్మెంట్లు ఆ రోజుల్లో ఉండేవి కాదు కాబట్టి తాంబూలాలు మార్చుకోవటమే కాబట్టి కాస్త పెళ్లి గ్రాండ్గానే జరిపించారు. జయప్రదకి తాళి గొలుసు, నల్లబూసలో ఒక 4 గాజులు చేయించింది అత్తగారు. ఆ తరువాత అత్తామామలకి ఆరోగ్యం పాడవటం, వాళ్ళు పెళ్ళైన 6 నెలలు తిరగకుండానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాలం చేశారు. ఊరంతా బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ ఏమంటా పాదం పెట్టిందో అత్తామామల్ని మింగేసిందని చుట్టాలు, బంధువులు అందరూ అన్నా కృష్ణమూర్తి మాత్రం జయప్రదని ఒక్కరోజు ఒక్క మాట అనేవాడు కాదు. వాళ్ళ ఆయుష్ లేదు, అనారోగ్యాలు, భగవంతుడి సాన్నిధ్యాన్ని చేరుకున్నారు. బాధపడుతూ రోగాలతో మంచాన పడి ఉండటం కన్నా ప్రశాంతమైన మరణాన్ని ఇచ్చాడు దేవుడనే ఆయన ఒక్క మాట భార్యననేవాడు కాదు. అప్పటి వరకు అమ్మా నాన్నలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉండేది పల్లెటూరు నుంచి ఆయన టౌన్కి ఉద్యోగానికి వెళ్ళొచ్చే మనిషి. వాళ్ళదే కంపెనీ సిటీలో ఉంటేను సిటీకి ట్రాన్స్ఫర్ పెట్టించేసుకున్నాడు. భార్యను తీసుకొని ఇక్కడ తలా ఒక మాట అంటున్నారని ఒక చిన్న అద్దెల్లు చూసుకొని కాస్త పద్ధతిగా ఉండే వాతావరణం, సంసారపక్షమైన మనుషులు ఉండే వాతావరణంలో ఉంటేనే మంచిదని ఆయన ఒక మంచి ఏరియాలోనే 2 BHK ఇల్లు ఒకటే అద్దెకి తీసుకొని కాపురం మార్చుకొని ఆయన ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉండేవాడు. జయ ఇంట్లో ఉండే గృహిణి. జయకి ఏ పనులు రావో, ఇంటి పనులకి పనమ్మాయి కావాలి, ఇంటి పనికి అసలు ఒళ్ళు వంగదు. అంతకుముందు అంతమందిలో పుట్టి పెరిగిన పుట్టింట్లో పనులు చేసిన ఆవిడ పెళ్ళైన తర్వాత సుఖపడాలి అనే దాంతో పనులేమీ చెయ్యదు. ఇక కృష్ణమూర్తి ఒక్కటే నిర్ణయించుకున్నాడు. ఆ రోజున తన తల్లిదండ్రులు కనలేక కాదు,
అధిక సంతానాన్ని కనకూడదనే ఆయన ఒక్కడిని కన్నారు వాళ్ళు. ఇప్పుడు తను మాత్రం 10 మందిని కని పోషించే దాంట్లో ఉన్నానా అనే దాంట్లో భార్య గర్భవతి అయ్యి ఒక్క కొడుకు పుట్టగానే నేను 10 మందిని కనాలి మా అమ్మలాగా అనేసరికి ఆయన వెళ్ళిపోయి ఆపరేషన్ చేయించుకొచ్చేసుకున్నాడు. ఏడిసింది, గొడవ పెట్టింది, నానా గోల నానా యాగి చేసింది. ఉన్న ఒక్కడిని ప్రయోజకుణ్ణి చేసుకుంటే చాలు, మీ అమ్మా నాన్న మిమ్మల్ని 8 మంది ఆడపిల్లల్ని 6 మగపిల్లల్ని కని అచ్చుబోసిన ఆబోతుల్లాగా వదిలేసినట్టు నేను వదలలేనులే నా పిల్లల్ని అని ఆయన పుట్టిన ఒక్క కొడుక్కి రిషి అని పేరు పెట్టుకొని ఆయన పెంచుకోవటం మొదలుపెట్టాడు పిల్లాడినే. ఏది ఏమైనప్పటికీ పిల్లాడిని మాత్రం కాస్త మంచిగా చదువు చెప్పించాలి అనేది ఆయన తాపత్రయం. చిన్నప్పటి నుంచే పిల్లాడు చాలా బాగా చదువుకునేవాడు. ఉన్నంతలోనే ఒక చిన్న కాన్వెంట్లో వేసి ఆయన బండి కొనుక్కుంటే పిల్లాడికి ఎక్కడ ఫీజులు కట్టడం అవ్వదోనని ఇంట్లో తిండికి మాత్రం ఏది తక్కువ చేయకుండా పిల్లాడికి హెల్తీ ఫుడ్ పెడుతూ ఖరీదైన బట్ట లేకపోయినా మంచి అక్షరం ముక్క చెప్పించాలనే దాంతో చదివించుకుంటూ వచ్చిన తర్వాత రిషి అందరి పిల్లలు ఇంజనీరింగ్ సెక్టార్ల వైపు చూస్తుంటే డిగ్రీ చేసి పీజీ చేస్తాను నాన్నగారు అన్నాడు. మన స్తోమతకి అదే కరెక్ట్ ఏమోనని చెప్పి ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత పిల్లాడి చదువు పూర్తయిపోయింది. పిల్లాడికి నెలకి ఒక 55,000 రూపాయలు జీతంతో ఉద్యోగం వచ్చింది. ఆయన మనసు ప్రశాంతపడి కుదుట పడిందే. కొడుకుని తీసుకొని గుడికి వెళ్ళి అలా దేవుడి వైపు చూస్తూ ఆయన ఒక్కటే మాట అన్నాడు, నా జీవితంలో నాకు ఒక కల ఉండిపోయింది నాన్న అని. ఏంటి నాన్నగారు అంటే, ఏమీ లేదయ్యా, సొంత ఇల్లు ఉండాలని, రేపొద్దున పోతే ఏ అద్దెళ్ల ముందో మన శవాల్ని పెట్టకూడదనేదే నా కోరిక నాయన. నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే నీకు బిడ్డ పుడితే ఆడుకోవాలని ఉందరా అంటే నవ్వాడు అబ్బాయే. ఆ తర్వాత పర్వాలేదులే నాన్నగారు, నాకు ఒక 55,000 వస్తాయి, ఇప్పటికీ మీ జీతం 25,000 అయింది కదా, నాది మీది కలిపితే మీ ఖర్చులకి నా ఖర్చులకి చెరొక 5,000 పోను 70,000 రూపాయలు అమ్మకిచ్చినా మనం ఎంత ఎక్కి తక్కిగా వాడుకున్నా 40,000కి మించి ఖర్చు అవుద్దా మన ముగ్గురికి, నెలకు 30,000 చొప్పున దాచిపెట్టామనుకోండి, దానికి తోడు మీ జీతం పెరగదు కానీ నా జీతం పెరుగుద్ది కదా. ఆ తర్వాత రూపాయి కూడబెట్టుకుంటూ ఒక 4-5 సంవత్సరాల పాటు దాచుకుంటే సొంత ఇల్లు కట్టుకోవచ్చు. దానికి తోడు నేను చదువుకున్న అమ్మాయిని, ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకుంటాను. అప్పుడు తను కూడా కుటుంబానికి హెల్ప్ అవుతుంది కదా. ఇంకా త్వరగా ఇల్లు కట్టుకొని కారు కొనుక్కుందాం లేండి. నేను మీలా ఒక్కడనే కంటాను, పాపైనా బాబైనా ఒకళ్ళు చాలు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనేది నా కోరిక అన్నాడు ఆ అబ్బాయే. ఆరోగ్యం కోసమే నాన్న ఆ తిండి ఖర్చు విషయంలో నేను గట్టిగా పట్టుకుంది అని చెప్పి నవ్వాడు ఆయన. నిజంగానే వాళ్ళు చాలా హెల్తీగా చాలా ఆరోగ్యంగా ఉండే లైఫ్ స్టైలు తండ్రి కొడుకులదే. ఆ తర్వాత సరేనని చెప్పి ఇద్దరు ప్రతి నెల చెరొక 5,000 తండ్రి కొడుకు తీసుకొని మిగతా జీతం మొత్తం తీసుకొచ్చి జయప్రద చేతిలో పోసేవాళ్ళు. ఎంత ఎక్కి తక్కిగా వాడుకున్నా వాళ్ళకి ఇంటెద్దకి, కరెంటు బిల్లులకి, పాల బిల్లులకి, మిగతా వాటికి అన్నీ పోను. నాన్ వెజ్లు రోజు తెచ్చుకొని తిన్నా కూడా 40,000 రూపాయల ఖర్చు మించదు. వాళ్ళిద్దరూ కలిసి తండ్రి కొడుకులు 70,000 ఇచ్చేవాళ్ళు. నెలకు 30,000 నిజంగానే దాచొచ్చు. కానీ జయప్రద బడాయి కొద్దీ చుట్టుపక్కల ఆడవాళ్ళని అందరినీ పిలిచి వ్రతాలు, పూజలు, నోములు, పూజా పునస్కారాలు అని మొదలుపెట్టి ఇంతింత నేతులు పోసి చక్కెర పొంగళ్ళు, పులిహోరలు, ప్రసాదాలు, గారెలు అని వాళ్ళకి భోజనాలని, కిట్టి పార్టీలని వండి పెట్టడం, ఫంక్షన్లు చేయటం, దానికి తోడు వ్రతాలకు ఆ వాయినాలని ఈ వాయినాలని ఇవ్వటం. అర్ధనా పైసా మిగలనిచ్చేది కాదు. ఏ నెలలో లెక్క చూసుకున్నా ఏదో ఒక ఖర్చు ఇంటి కింద డబ్బుల్లో కలిపేసి వాడేసేది. ఆ డబ్బుల్నే కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. ఒక రోజున ఆయన కొడితే చెంప పగిలిపోద్ది. ఇన్ని సంవత్సరాల నుంచే నా జీతంలో ₹1 దాచింది లేదు. సరే పిల్లాడున్నాడు, చదువులున్నాయని ఒకవైపున నేను ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసుకుంటూ నా బిడ్డ కోసం పార్ట్ టైం నేను చివరికి ఒక 20-30 మంది పిల్లల్ని పెట్టుకొని ట్యూషన్లు పెట్టుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అన్నీ చూస్తూ కూడా నీ ఖర్చు అదుపులో ఉన్నది లేదు. ఈ రోజుకి నువ్వు నేను పోతే పెట్టడానికి ఇల్లు లేదు. రేపొద్దున కోడలు వస్తే చేయించడానికి
చేయించడానికి గ్రామ్ బంగారం లేదు, సిగ్గుండాలి నీ పుట్టక్కే, ఏం ఖర్చు పెట్టడమే డబ్బులవి, మనమేమైనా డబ్బున్న వాళ్ళం అనుకుంటున్నావా అనేపాటికి అమ్మా నువ్వు ఇలాగే చేస్తే జీవితంలో సొంతిల్లు అనే కళ నెరవేరదు, బతికున్నంతకాలం ఇలా అద్దె కొంపల్లోనే ఉండే ఏడవాల్సి వస్తుంది అని రిషి అనేసరికి వామ్మో వాయ్యో దేవుడో నాయనో ఇంకేముందమ్మా, తండ్రి కొడుకులిద్దరూ కలిసి పూజ చేసుకోవటం మంచిది కాదంట, వ్రతాలు నోములు మంచిది కాదంట, నలుగురికి వాయిని మెచ్చుకోవటం, ముత్తైతనం కోసం ప్రసాదాలు చేసి నలుగురికి ముత్తైదులు కడుపు నిండా పెట్టుకోవటం పాపమంట అని వీధికి ఎక్కేసి జుట్టెర పోసుకొని నానా రచ్చ మొదలుపెట్టింది జయప్రద. సంసారపక్షంగా ఉండే మగాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళు వీధికి ఎక్కినప్పుడు ఛీ అనుకొని వదిలేయటం తప్ప ఏమీ చేయలేరు. ఇంత దాంట్లో ఈ అన్నిటికీ చెక్ పెట్టాలంటే ఆ ఇంటికి ఒక కోడలు రావాలని ఆలోచించుకుంటే రిషి రోజు తను ఇప్పుడు బండి కొనుక్కున్నాడు, కానీ ఇన్స్టాల్మెంట్లో జీతం పెరగగానే కృష్ణమూర్తి గారు ముందు ఆ అబ్బాయి సంవత్సరం ఉద్యోగం అయిపోగానే జీతం పెరిగి ప్రమోషన్ రాగానే ముందు బైక్ కొనిచ్చాడు ఆయన కొడుక్కే. ఈఎంఐ కట్టుకో నాన్న, ఎంత డబ్బులు వచ్చినా ఈ కొంప కిందకి వెళ్ళిపోతాయిలే అని చెప్పి. అంతకుముందు సంవత్సరం అంతా ఆ అబ్బాయి బస్సులో వెళ్ళేటప్పుడు తారా అని ఒక అమ్మాయితో రిషికి పరిచయం ఏర్పడిందే. ఇప్పుడు కూడా తారని తనే పిక్ చేసుకొని డ్రాప్ చేస్తాడు. ఆ అమ్మాయి కూడా తనలా డిగ్రీ పీజీ చదువుకున్న పిల్ల, ఉద్యోగం చేస్తుంది. వాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులు, వీళ్ళ కులానికి దగ్గరగా ఉండే కులమే. ఆ అమ్మాయి చాలా మంచిది, బాధ్యత తెలిసిన పిల్ల, మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలే. వాళ్ళ నాన్నగారిది ఒక ప్రైవేట్ ఉద్యోగం అయినప్పటికీ కూడా క్షణం ఖాళీగా ఉండకుండా కష్టపడే తత్వం ఉన్నటువంటి వాళ్ళు. అయితే నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను నాన్నగారంటే నీ ఇష్టమయ్యా, మంచి కుటుంబం అయితే నేనెందుకు కాదంటాను అని కృష్ణమూర్తి సరేనన్నాడు. కానీ నేను ఒప్పుకోను, ఈ ప్రేమలేంటి, ఎవత్తిరాది, దాని అమ్మ బాబు ఎవడు, దాని కులగోత్రాలేంటి, అది ఏం కట్నం తీసుకొస్తుంది, అసలు నువ్వు ప్రేమాయణాలు సాగించడం ఏంటి, ఒళ్ళు బలిసిందా, పొగరెక్కిందా, కొవ్వు పట్టిందా, అమ్మగా నా పర్మిషన్ తీసుకోవాలి, ఎలాంటి కోళ్ళు వస్తే ఈ ఇంట్లో పద్ధతిగా ఉంటుంది ఏంటి అనేది నా ఇష్టమని నీకు తెలీదా, నేనెప్పుడో నా మేనగోడల్ని నా ఇంటి కోడల్ని చేసుకుంటానని నా తోబుట్టువుకు మాట ఇచ్చాను, నువ్వు నా మేనగోడల్నే చేసుకోవాలి, లేదంటే పళ్ళు రాలిపోతాయి, మర్యాదగా ఉండదు, నేను ఉరిపోసుకొని చస్తాను, చచ్చిపోమ్మా అన్నాడు ఋషి. అలా నోరెళ్ళబెట్టి నిర్ఘాంతపోతూ నిలబడిపోయింది కొడుకు. అలాంటి సమాధానం చెప్పేపాటికి ఏంటి అంది. అవునమ్మా, మనదేమైనా జమీందారుల వంశమా, కోటీశ్వర్ల వంశమా, నువ్వు మాటిచ్చావని నీ ఆ మాట మీదే నేను నిలబడిపోవాలని నువ్వు రాజ్యాంగాలు రచించడానికి, నాకు నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటేనే నేను హ్యాపీగా ఉంటాను, తను గుణవంతురాలు, నీలా బాధ్యత లేని ఆడది కాదు, నీ మేనగోడలు మల్లిక అస్సలు మంచిది కాదు, అదంటే నాకు ఇష్టం లేదు, నేను చెప్పానా నీకు దాన్ని చేసుకుంటానని, అదంటే ఇష్టమని, అది నాకు నచ్చిందని మేనరికాలు చేసుకొని ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవటం నాకు ఇష్టం లేదు, నువ్వు చేసుకునేది నాకు ఇష్టం లేదురా, నా మేనగోళ్ళు అయితే నన్ను ఎత్తి నెత్తిన పెట్టుకుంటుంది, ఓ పని చేయి వెళ్ళిపోయి అక్కడ నుండో, నాన్నని నేను చూసుకుంటాను అని, నువ్వు ఇక నోరు ముయ్యకపోతే చెంప పగులుద్దని కృష్ణమూర్తి అనేసరికి ఇష్టం లేకపోయినా చేసేదేమీ లేక కోపంతో తుమ్మతుమ్మలాడిపోతూ సైలెంట్ అయిపోయింది అక్కడికి జయప్రద. ఆ తర్వాత రిషి కృష్ణమూర్తిని వెంట పెట్టుకొని, జయప్రద నేను రానంటే నువ్వు బతికే ఉన్నావుగావే, పెళ్ళాం పోయిందా అంటే పోయిందని చెప్పనా అనేపాటికి బయలుదేరిందే. ఆ తర్వాత వెళ్ళి తారా వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడితే మధ్యతరగతి కుటుంబీకులే అయినా వాళ్ళకి ఎంతో సంస్కారం ఉంది. తారా వాళ్ళ అక్కని కూడా వాళ్ళు మంచిగా చదివించి పిల్లని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి పంపించి, ఆ అబ్బాయి చాలా మంచోడు, సుఖంగా కాపురం చేసుకుంటోందని చెప్పారు కృష్ణమూర్తి గారికి. ఆ తర్వాత వాళ్ళే సింపుల్గా ఎంగేజ్మెంట్, సింపుల్గా పెళ్లి ఖర్చులు పెట్టుకొని పెళ్లి చేస్తామని, పిల్లకి 4 గాజులు గొలుసు నల్లబూసలు పెడతామని, అల్లుడికి చైను ఉంగరం బ్రేస్లెట్ పెడతామని, వాళ్ళు అబ్బాయికి బండి ఉంది కాబట్టి బంగారం పెడతామని చెప్పేశారు. దాంతో అసలు ఇక మీరు అయి పెట్టండి ఈ పెట్టండి అంటానికి మేము కట్న కానుకలు ఇచ్చుకోలేమని వాళ్ళు ముందే చెప్పారు. ఆయన కట్న కానుకల మీద పెళ్ళాం నాడే ఆశ లేదు, కోడల నాడేముంటుంది. దాంతో ఆ అమ్మాయి కోడలుగా ఇంట్లో అడుగు పెట్టింది రిషిని పెళ్లి చేసుకొని. ఉన్నంతలోనే
ఇండియాలో ఏదో దగ్గరగా ఉన్న ఊటీ కొడైకెనాల్ లాంటి ప్లేసులకి ఓ 10 రోజులు హనీమూన్కి వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత రిషి ఉద్యోగానికి వెళుతూ తాడని కూడా బయలుదేరమంటే జయప్రద, నువ్వు ఉద్యోగానికి వెళ్ళటానికి వీలు లేదు, నువ్వు బరితెగిచ్చి ఉద్యోగాలకు వెళ్ళి గాలికి తిరిగి వస్తే ఇంటి పని వంట పని ఎవడు చేస్తాడంటే పని మనుషుల్ని పెట్టుకోమ్మా, ఇప్పుడు దాకా ఇంట్లో బట్టలకి పనమ్మాయి ఉంది కదా, ఇంటి పని అంతా చేయడానికి ఓ పనమ్మాయి ఉంది కదా, వాళ్ళు మానేశారు అనేపాటికి ఎందుకు మాంతారు అంటే చుట్టుపక్కల ఇళ్లలో పని వాళ్ళని ఎవరిని తీసుకొచ్చి పెట్టినా జయప్రద ఇంట్లో ఉండనివ్వట్లేదు. ఇక తారకి తప్పలేదు, పొద్దున్నే లేసే ఆ అమ్మాయి ఇంటి పని వంట పని ఒకవైపున అవన్నీ చేసుకుంటుంటేనే తెల్లారట్లేదు. దానికి తోడు జయప్రద పూజలు వ్రతాలు నోములు అని ఏదో ఒకటి పెట్టడం, ఆ అమ్మాయిని ఉపవాసాలు ఉంచడం, ఆ అమ్మాయిని పద్దాక మొగుడు గదిలో పడుకోకూడదు, మొగుడుతో కులకబాకు, వచ్చి హాల్లో పడుకో అంటాం, తన కోడల పక్కనే దివాన్ కాటు మీద పడుకొని కోడల్ని హాల్లో తన పక్కన పడుకోబెట్టుకొని కొడుకు కోడల్ని కలవనివ్వకుండా చేయటం ఇలా మొదలుపెట్టింది. ఏంటి అసభ్యంగా ఈ చండాలం అంతా, అసలు వెళ్ళిపోదాం పదా వేరు కాపురం అంటే వద్దు రిషి, మామగారు బాధపడతారు, నేనొచ్చి నిన్ను వాళ్ళ నుంచి వేరు చేశానంటారు, ఏ ఇంట్లో ఏ ఆడపిల్లకి తప్పినాయి అని నాకు తప్పడానికి పర్వాలేదులే అంటే అది కాదు ఇంటి పని వంట పని అనే నువ్వు చదువుకున్నావు ఉద్యోగం చేయకుండా పర్లేదులే కానీ అనేసి నేను వేరే దారేదైనా ఎంచుకుంటానులే అని అమ్మ నాకు మిషన్ కుట్టడం నేర్పింది, మిషన్ పెట్టుకుంటాను, అలాగే మార్నింగు ఈవినింగు ట్యూషన్ చెప్పుకుంటానని పాప మా అమ్మ ఇంట్లోనే ఉండి ఇంటి పని వంట పని చేస్తూ జయప్రద టార్చర్లు భరిస్తూ ఒకవైపున ఆ పిల్ల మిషన్ కుట్టుకుంటూ రోజు ఎంతో కొంత చేతికి 4 రూపాయలు వస్తేనే ట్యూషన్ చెప్పుకునేదే. అలా అటొచ్చినాయి ఇటొచ్చినాయి కూడా తీసుకొచ్చి మొగుడు చేతిలో పెట్టబోతే మామగారు మొగుడు ఒక 4 నెలలు చూశారు పెళ్ళయ్యాక. జయప్రద ఆ అమ్మాయి మిషన్ కుట్టిన డబ్బులు, ట్యూషన్ డబ్బులు, కృష్ణమూర్తి జీతం, రిషి జీతం మొత్తం హారతి కర్పూరం చేయటం మొదలుపెట్టిందే. చుట్టుపక్కల ఆడవాళ్ళని పిలవటం, వ్రతాలు నోముల పేర్లతో వాళ్ళని కూర్చోబెట్టి కోడలు పుట్టింటి వాళ్ళని దెప్పటం, నా మేనగోడల్ని చేసుకుంటే నేను సుఖపడి ఉండేదాన్నని, కోడలు నన్ను అలా అంటుందని ఇలా అంటుందని, ఓ పని చేయటం రాదని, ఓ సంసార పక్షత లేదని, దీనమ్మ బాబు దీన్ని బరితెగిచ్చిన పెంపకం పెంచారని ఆ అమ్మాయిని రోజు ఏదో ఒకటి అంటూనే ఉండేదే. ఇంత దాంట్లో రిషికి కాస్త జీతం పెరిగి ప్రమోషన్ వచ్చిందే. ఆ తర్వాత కృష్ణమూర్తి గారికి ఎప్పుడూ లేనిది ఆయన పొజిషన్ పెరిగి 25,000 జీతం కాస్త ఆయనది కూడా 35,000కి వెళ్ళిందే. దాంతో ఇలా అయితే ఇక ఇంటి ఖర్చులు అదుపు కావనే దాంతో ఆయన కొడుకు తెచ్చి జీతం కోడలికి ఇవ్వటం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి ఆ ఇచ్చిన జీతాన్ని రూపాయి పొదుపు చేస్తూ రిషి ఒక రోజున వస్తూ వాషింగ్ మిషన్ కొనుక్కొచ్చాడు. ఎందుకు ఇప్పుడు ఈ అదనపు ఖర్చు అంటే, అదనపు ఖర్చు ఏమీ కాదులే, ప్రతి నెల ఈఎంఐ కట్టుకుంటే అదే అయిపోద్ది, వస్తువు మిగులుద్ది, నువ్వు మాత్రం అంత పని ఎలా చేయగలుగుతావు అనేసి తనకి ఇంటి పనిలో వంట పనిలో మామగారు మొగుడు సాయం చేస్తుంటే మగాళ్ళని ఆడంగి వాళ్ళని చేసేసి ఇంట్లో పనులు చేయించుతుందమ్మా అని అమ్మలక్కల్ని పిలిచి ఆ అమ్మాయి మీద మీటింగ్ పెట్టి నానా మాటలు అనిపించి పంపేది వాళ్ళతో. అసలు ఆ అమ్మాయి కుక్కలు మొరిగినాయి అనుకొని అవన్నీ పట్టించుకునేది కాదు. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా కాలచక్ర ప్రవాహంలో ఒక రోజున జయప్రద కళ్ళు తిరిగి పడిపోయిందే. కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్స్ ఏమైంది డాక్టర్ అంటే, ఏమీ లేదండి, బీపీ ఎక్కువగా ఉండి సరిగ్గా ట్యాబ్లెట్లు వేసుకోక షుగర్ ఉంది కదా అందుకే కళ్ళు తిరిగి పడిపోయారు అనేసరికి అక్కడ పెద్దగా ఏడిసి చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ చూడటానికి వస్తే వాళ్ళని పోగు చేసి, నా మేనగోళ్ళ మల్లిక నువ్వు చేసుకోలేదు, ఈ పాపిష్టి దాన్ని చేసుకొచ్చావు, ఇది నన్ను కడుపు నిండా తిండి తినివ్వట్లేదు, మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు, రోజంతా ఉపవాసం ఉండి 10 మందికి వాయిని మెచ్చుకొని అంత చక్కెర పొంగలి నైవేద్యాలు రోజు చేసి పంచుకునేదాన్ని, ఎంతే చేసి పెడుతుంది అక్కడ, ఒక 10 లడ్లే చేసి పెడుతుంది అక్కడ లెక్కగా. అసలు నాకు ఇదివరకు నిండుగా 11 రకాల పళ్ళతో నేను పూజ చేసేదాన్ని, 2 రకాల పళ్ళు తెప్పించి ముగిచ్చేయమంటుంది, నన్ను అలా అంటుంది ఇలా అంటుంది, అలా చేస్తుంది ఇలా చేస్తుంది, నా మేనగోడల్ని చేసుకుంటే నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకునేది, కన్న కూతురులాగా చూసుకునేది, ఈ పాపిష్టి దాన్ని చేసుకొని తీసుకొచ్చి నన్ను నరకాలు పెడుతున్నావని ఏడ్చి నానా రగడా చేస్తే అసహ్యం వేసిన ఋషి, నువ్వు మనిషివి కాదమ్మా జంతువువి, నీలాంటి జంతువులకి ఎంత మనుషులు చూసినా కూడా వాళ్ళ విలువ తెలుసుకోలేరు ఛీ అని, కృష్ణమూర్తి నీ జ్ఞానం ఉందంటే నువ్వు పడిపోయావని ఆ పిల్ల కంగారు పడతా హాస్పిటల్లో చేర్చి తీసుకొచ్చి ఆ
పిల్ల పక్క నుండి చూసుకుంటా ఇంటి పని వంట పని మా కళ్ళకు కనపడుతుందే, ఒక పుల్ల తీసి అటు తిట్టు పెడుతున్నావా నువ్వు ఉపవాసాలు ఉండి బీపీ మాత్రలు వేసుకోకుండా షుగర్ మాత్రలు వేసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఇంతంత చక్కెర పొంగలి తిని షుగర్ పెంచుకొని ఇంతంత పచ్చళ్ళు కలుపుకొని బీపీలు తెచ్చుకొని ఆ పిల్లని ఆడిపోసుకుంటావు పాపిష్టిదానా అన్నాడు ఆయన. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచే ఇక తార పూర్తిగా మారిపోవటం మొదలయ్యింది. ఆ మారిపోవటం మార్పుని గమనిస్తోంది జయప్రద. ఒకవైపున జయప్రదకి బాగా ఆకలి పెరిగిపోయేసరికి రోజుకి గంట గంటకి 4-5 రకాలు వండి అక్కడ పెట్టేస్తుంది తార. తీసుకొని తినమని చెప్తుంది జయప్రదకే. ఇంటి చుట్టూ కూరగాయ పాదులు, ఇంటి చుట్టూ ఇక అవి ఇవి పెట్టి ఆ కూరగాయల్నే ఇంట్లోకి వండుతోంది. దానికి తోడు మిషన్ కుట్టడానికి వచ్చిన వాళ్ళకి పచ్చళ్ళు పడతాను, అలాగే పిండి వంటలు వండి పెడతాను, కావాలంటే ఆర్డర్ ఇవ్వండి అని వెజ్ పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు, పిండి వంటలు చేసి అమ్ముతోంది. ట్యూషన్ పిల్లల్ని పెంచిందే. మిషను ఇంకా ఎక్కువ టైం కుడుతోంది. ఒకవైపున ఇదివరకు ఇంటి పని తను చేసుకొచ్చుకునేది. ఇంటి పనికి ఒక 1000 రూపాయలు ఇచ్చి పనమ్మాయిని పెట్టుకొని బట్టలు మిషన్లో వేసి ఎక్కువ టైము మిషన్ మీదే కూర్చుంటోంది. మొగుడు జీతం తీసుకొచ్చిస్తున్నాడు, కొడుకు జీతం తీసుకొచ్చిస్తున్నాడు. ఇంటి ఖర్చులు మొత్తం తగ్గించేసింది. పూజలు వ్రతాలు నోములంటే చేయడానికి వీల్లేదు అత్తయ్య, దేవుడి ముందు నేను దీపం పెట్టాను, ఇక మీరు తట్టుకోండి అవన్నీ అనేసి విదిలించి పడేసింది. ఇదివరకు ఇట్లాగా షాపింగ్కి వెళ్ళాలని వేలకు వేలు అడిగితే ఉన్న బీరువాలో చీరలు కట్టుకోండి చాలే, వెళ్ళండి లోపలికి అనేసేపాటికి కోపంతో ఊగిపోవటం మొదలైపోయింది జయప్రద. ఆ తర్వాత తార ఎవరెవరితోనో గదిలో తలుపులేసుకొని ఫోన్లు మాట్లాడుతుంది, బయటికి వెళ్తుంది, వస్తుంది. డబ్బులు అలా కనిపిస్తున్నాయి వార్డ్రోబ్లో. జీతం రాగానే తర్వాత ఆ డబ్బులు మాయమైపోతున్నాయి. ఏం చేస్తుంది ఇది, పుట్టింటి వాళ్ళకి దోచిపెడుతుందా అని ఆ అమ్మాయి మీద బిగ్ బాస్ అయి పెట్టుంచింది జయప్రద. ఆ అమ్మాయి వెనకాలే వెళ్ళటం, ఆ అమ్మాయి ఫోన్లు మాట్లాడేటప్పుడు వినటం, ఆ అమ్మాయి ఎవరో మగాళ్ళని కలిసి డబ్బులు ఇచ్చి మాట్లాడుతుంటే చూడటం. దీనికి ఇంకా పిల్లలు పుట్టట్లేదేంట్రా, నువ్వేమైనా వాడుతున్నావా అని అడిగితే లేదమ్మా, న్యాచురల్గానే ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అంతే అనేపాటికి ఆ అమ్మాయి లేనప్పుడు వార్డ్రోబ్ అంతా వెతికితే మాత్రలు దొరికితే డాక్టర్ గారిని అడిగితే అవి గర్భనిరోధక మాత్రలని డాక్టర్ గారు చెప్తే ఇక ఇలా ఇవన్నీ కనుక్కొని వచ్చి ఒక రోజున ఆ అమ్మాయికి జీతం డబ్బులు ఇవ్వబోతే కృష్ణమూర్తి రిషి కలిసి ఒక్క లాక్కొని వాళ్ళు అలా టీవీ దగ్గర కూర్చున్న వాళ్ళు లేచి నిలబడ్డారు. ఏంటమ్మా ఇదంతా అంటే, నోరు ముయ్యరా పనికి మాలిన వెధవ, నీ పెళ్ళాము అని ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడుతుంటే లోపలికి వెళ్ళి అమ్మాయి జుట్టు పట్టుకొని ఆ అమ్మాయి చేతిలో ఫోన్ లాక్కొని తీసుకొచ్చి ఆ అమ్మాయి ఫోన్ పాస్వర్డ్ కనుక్కొని ఓపెన్ చేసి, ఇదిగో చూసావా, ఇందులో ఈ 4 మగాళ్లతో నీ పెళ్ళాం అక్రమ సంబంధం పెట్టుకుంది, వాళ్ళతో కడుపు రాకూడదని నీ పెళ్ళాం ఈగోరా గర్భనిరోధక మాత్రలు వాడుతుంది, నీతో పిల్లల్ని కంటం దానికి ఇష్టం లేదు, వీటిల దగ్గర నుంచి డబ్బులు ఎదురు తీసుకునే ఆడవాళ్ళని చూసాము, నీ పెళ్ళాం ఇంటి ఖర్చులు మొత్తం తగ్గించేసి నీ పెళ్ళాం తీసుకెళ్ళి విటులకు పెడుతుందిరా డబ్బులు, దీనికి ఒక మగాడిచ్చే సుఖం సరిపోదు, వేసిని కులతని పతితని చేసుకొని తీసుకొచ్చావు, నా మేనగోడలైతే మహాపతివ్రత, అదే పరాయి పురుషుడే కన్ను కూడా దాని మీద పడనివ్వదు, ఇలాంటి నేలబారు రకాన్ని తీసుకొచ్చావు అనేపాటికి నోరు ముయ్యమని కృష్ణమూర్తి గారు అనేసరికి రిషి పిచ్చిగా మాట్లాడకమ్మా అంటే, అత్తయ్య మీరు మాట్లాడాల్సిన మాటలేనా, నన్ను నోరు ముయ్యవే, పతివ్రత పరవాణం వండితే తెల్లార్లు చల్లారలేదంట పెద్దవాళ్ళు అంటారు, అలాంటి మాటలు మాట్లాడితే మొహం పగిలిపోద్ది, నా మేనగోళ్ళే అయితే గనక ఎంత బాగా చూసుకునేదో నన్ను కన్న తల్లిలాగా పాపిష్టిదానా అని ఆ అమ్మాయిని పటా కొట్టేపాటికి, ఎందుకు అత్తయ్య అలా మాట్లాడతారంటే, రిషి లాగేసి మనిషివా పశువా అమ్మ నువ్వు చేయి చేసుకుంటావేంటి అనేసరికి ఇక ఏమైందిరా ఏంటిదంతా అన్నాడు తార. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి ఏడ్చుకుంటూ రిపోర్ట్ ఫైల్స్ తీసుకొచ్చి మామగారికి మొగుడికి ఇచ్చే, అత్తయ్య ఆ రోజు ఊరికినే కళ్ళు తిరిగి పడిపోలేదు, అత్తయ్యకి పెద్ద దీర్ఘకాలిక వ్యాధులు 2 ఉన్నాయి, వాటికి అత్తయ్యకి ప్రస్తుతానికి మనం మందులు వాడుతున్నాము, అత్తయ్యకి సర్జరీలు చేయించాలి, ఒక్కోదానికి 50 లక్షలు ఖర్చు అవుద్దంట, అంత డబ్బు ఖర్చు పెట్టడానికే మన దగ్గర రూపాయి లేదు, సొంతిల్లు అనే కళ నెరవేర్చుకోవటానికే 3 మనుషులు కష్టపడుతుంటే ఈ ఇంట్లో దిక్కు లేదు, అత్తయ్య ఎక్కువసేపు ఉపవాసాలుండి పూజలు వ్రతాలు నోములు చేయకూడదని, అత్తయ్య ఉప్పు కారాలు స్వీట్స్ ఎక్కువ తినకూడదని డాక్టర్లు చెప్పారు, అందుకే ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచే ఆకలి మీకు విపరీతంగా
పెరిగిపోయింది కదా అత్తయ్య, గంటకి మీరు ఏది పడితే అది తింటారని మీకోసం హెల్దీగా వండి మీకే తెలియకుండా మాత్రలో అందులో కలిపి పెట్టుకుంటూ వస్తున్నాను, మిమ్మల్ని బ్రతికించుకుంటూ వస్తున్నాను. తెలిస్తే మీరు ఎక్కడ గుండాగి చచ్చిపోతారోనని, ఎక్కడ రిషి నువ్వు మామగారు ఆవిడకి ఏమైనా అవుద్దంటే తీసుకోలేరేమోనని నా కన్న తల్లి లాంటిదని ఆలోచించాను. ఇప్పుడు మనకున్న ఒకే ఒక్క దారి ఎల్ఐసి చేయించడం. ఇన్నాళ్ళుగా ఆవిడకి ఎల్ఐసి పాలసీ లేదు. మా అన్నయ్యల్ని అడిగితే మా అన్నయ్యల ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ముగ్గురు ఎల్ఐసిల్లో పనిచేస్తున్నారు, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను, మా అత్తయ్యని బ్రతికించండి అన్నయ్య అని అడుక్కున్నాను. ఈ ముగ్గురు ఫోన్ నెంబర్లో ఆ మూడే. ఈ 4వ ఫోన్ నెంబరు అత్తయ్యని చూసిన డాక్టర్ గారిదే. ఎప్పటికప్పుడు అత్తయ్య ఈ మధ్య గురక పెడుతుంది, గాలి ఎలా పీలుస్తుందా, ఎలా ఉంటుందా ఏంటా అని ఆయనకి వీడియోలు తీసి పంపించుకుంటున్నాను. అత్తయ్య ఎంత క్వాంటిటీ మంచినీళ్ళు తాగుద్దన్న దగ్గర నుంచి అన్నీ ఆయనకి వారానికి ఒకసారి రిపోర్ట్ పంపిస్తున్నాను రిషే అని ఆ అమ్మాయి చెప్పుకొచ్చే. నేను వాళ్ళని బ్రతిమిలాడితే తప్పని తెలుసు, అబద్ధమని తెలుసు, మెడికల్ టెస్టులు వాళ్ళు మేనేజ్ చేస్తామని చెప్పారు. అత్తయ్యకి ఇన్సూరెన్స్ చేయిస్తే కనుక ఒక 2 సంవత్సరాల పాటు మనం ఆపకుండా ఇన్సూరెన్సులు కడితే అత్తయ్యకి ఆపరేషను ఇన్సూరెన్స్ మీద చేయించవచ్చు. జబ్బు ఉన్న మనిషికి ఇన్సూరెన్స్ చేయించలేమో, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఒప్పుకోదు. దాంతో నేను వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమిలాడి ఒక ప్రాణం నిలబెట్టమంటే మెడికల్ టెస్టులు మేము మేనేజ్ చేస్తామని వాళ్ళు, కాకపోతే ఇన్సూరెన్స్కి అమౌంట్ మాత్రం రెగ్యులర్గా కట్టమనమని చెప్పారు. దాంతోనే ఇంటి ఖర్చులు మొత్తం తగ్గించేశాను. అత్తయ్య ఇప్పుడు నేను పిల్లల్ని కంటే పిల్లలు పుడితే ఖర్చులు పెరుగుతాయి, మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు, నేను కడుపుతో ఉంటే మళ్ళీ నాకు పిల్లలు పుడితే ఖర్చులు పెరిగిపోతే మీ ఆపరేషన్కి నేను ఇన్సూరెన్స్కి ఎలా కట్టగలుగుతానో, అందుకే నేను గర్భిణీతో ఉండి కూడా అబార్షన్ చేసుకొని కాంట్రాసెప్టివ్స్ వాడుతున్నాను. నా భర్తకు కూడా చెప్పలేదు నేను గర్భవతినని. నేను నీకోసమే ఇదంతా చేస్తున్నాను. డాక్టర్ గారిని జబ్బుండి ఇన్సూరెన్స్ చేయించారని ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ చేసేటప్పుడు అడుగుతారంట. కాబట్టి సడన్గా ఈ జబ్బు వచ్చింది, అంతకుముందు అత్తయ్యకి ఏమీ లేదన్నట్టుగా ఆయన్ని చెప్పమని, ఆయన బిడ్డలాంటి దాన్నని ఆయన కాళ్ళ మీద పడి వేడుకున్నాను రిషే అనేపాటికి కృష్ణమూర్తి గారికి ఒళ్ళు మండిపోయింది. జయప్రద నోరెళ్ళబెట్టి కూర్చుండిపోతే లాగి చెంప చెళ్ళు అనిపించాడు కృష్ణమూర్తి గారు. నువ్వు మనిషివి కాదే, పశువ్వే. బజారు ఆడవాళ్ళ కన్నా హీనంగా ఒక పిల్లను పట్టుకొని అన్ని మాటలు ఎలా అనగలిగావే? నీ కూతురే అయితే అంటావా? అమ్మా, ఇప్పటి వరకు నువ్వంటే నాకు చీదర రోతే ఉండేది, ఈ రోజుతో నా దృష్టిలో నువ్వు చచ్చావు. నువ్వంటే నాకు అసహ్యం వేస్తుంది. నీ మేనగోడలు పతివ్రత, అది ఎంతమందితో తిరిగిన తిరుగుబోతో నాకు తెలిసే దాన్ని చేసుకోనన్నాను. అది పెళ్ళయ్యాక దాని అత్తామామల్ని వృద్ధాశ్రమాల పాలు చేసి మొగుడిని చివరికి పిచ్చోడిని చేసేసి రోజుకో మగాడితో తిరుగుతుంది. అలాంటి ఆడదాన్ని నేను చేసుకొని ఏం చెయ్యాలి? సంసారపక్షమైన ఆడదాన్ని చేసుకోవాలని ఏ మగాడైనా అనుకుంటాడో. ఛీ, నీలాంటి వాళ్ళకి బ్రతికే అర్హత లేదని దేవుడు ఇలాంటి రోగాలు తెప్పించుంటాడని ఈ రోజు నుంచి నాతో మాట్లాడకనే రిషి మాట్లాడించడం మానేశాడు. ఆ తరువాత జయప్రదకి ఆపరేషన్ అయ్యిందే. ఆపరేషన్ అప్పుడు కన్న బిడ్డ కూడా చేయదేమో, కుడి చెయ్యి ఎడం చెయ్యి తేడా లేకుండా తార అన్నీ ఎత్తిపోసి 2 ఆపరేషన్లు చేయించే. వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు ఎల్ఐసి అంతా దగ్గరుండి జరిపించి డాక్టర్ గారు పాపం మాట అడ్డం పెట్టి వాళ్ళ అన్నయ్యలు వీళ్ళంతా కలిసి ఒకవైపున కృష్ణమూర్తి గారికి రిషికి ధైర్యం చెప్తూ జయప్రద ఆపరేషన్ అయి విజయవంతంగా ఇంటికి వచ్చిందే. వచ్చాక 6 నెలల పాటు పసిపాపను చూసినట్టే చూసింది కోడలో. మటన్లు వండి పెట్టి, చికెన్లు వండి పెట్టి, బోన్ సూపులు కాసి పెట్టే, మనిషిని వాకింగ్కి తీసుకెళ్ళి స్నానాలు చేయించి తలలు దువ్వే, ఆవిడ కోసం గుడికి వెళ్ళి పూజలు చేసే ఆ అమ్మాయి చాలా కష్టం పడే చాలా బాగా చూసుకుంది. ఆ తర్వాత జయప్రదకి ఆ అమ్మాయిలో ఒక దేవత కనపడిందే. మేనగోడలు వచ్చి పోతావనుకున్నారు, రోగం వచ్చిందంటగా బతికేసావా అని అడిగేపాటికి తనకే తన మీద అసహ్యంగా అనిపించేసిందే. అనిపించే మేనగోడలు అత్తామామలో వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళేదో వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారని తెలిసి జయప్రదకి గుళ్ళో కనపడే, ఏమన్నా గొప్ప మేనగోడలు తల్లి, నీ మేనగోడలు మళ్ళీ జన్మెత్తితే అలాంటి ఆడదాన్ని కోడలుగా చేసుకోకూడదన్నంత బుద్ధొచ్చిందమ్మా మాకు అనేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగినే. కోడలు విలువ తను తెలుసుకోలేకపోయానని బాధపడిందే. తర్వాత చిన్నదానివైనా నీ కాళ్ళు పట్టుకుంటున్నానని
అని ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకోబోతే ఏంటత్తయ్యా ఇదంతా అన్న తర్వాత లేచి ఆ అమ్మాయిని పట్టుకొని ఏడ్చేసిందే. నాలాంటి వాళ్ళకి నిజంగా దేవుడు బ్రతికే అర్హత లేదనే వీడన్నట్టు అలాంటి మాయరోగాలు తెచ్చి పెడతాడేమోనమ్మా. నేను మారిపోయాను, నన్ను క్షమించు, ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంటుంది తల్లి, నువ్వు ఉద్యోగానికి వెళ్ళమ్మా అంటే, వద్దత్తయ్యా, నేను ఉద్యోగానికి వెళితే ఇంటి పనంతా మీ ఒక్కరూ చూసుకోలేరు, మీకు పెద్ద పెద్ద సర్జరీలు అయినాయి, పర్వాలేదు, ఆయన నేను మామగారు కలిసి ట్యూషన్ పాయింట్ పెంచుకుంటాము, నేను ఇంకో 4 ఆడవాళ్ళని పెట్టి మిషన్లు పెంచుకుంటాను, మిమ్మల్ని నేను చూసుకోపోతే ఎవరు చూసుకుంటారో అనే ఒకవైపున ముగ్గురు ట్యూషన్ల మీద పడి కష్టపడుతూ ఒక 4 ఆడవాళ్ళని పెట్టుకొని కోడలు ఒకవైపున ఇక మిషన్లు పెట్టి అవి కుట్టిస్తూ ఇంకోవైపున పిండి వంటలు పచ్చళ్ళు ఆడపిల్లల్ని చేతి కింద పెట్టుకొని ప్యాకింగులు చేయించి అమ్ముతూ ఈసారి కాపర్టీ వేయించుకొని ఆ అమ్మాయే పిల్లల్ని కనలేదు. 5 సంవత్సరాల పాటు కన్న బిడ్డల తన్ను చూసుకుంటూ ఇల్లు చూసుకుంటూ మామగారిని భర్తని చూసుకుంటూ కష్టపడుతూనే ఉన్నారు ఇంట్లో వాళ్ళంతా. ఏ పని లేనిది జయప్రదకే నిజం చెప్పాలంటే ఇదివరకిట్లా అడ్డమైన స్నేహాలు మానేసింది, ఎవరిని ఇళ్ళకి రానివ్వట్లేదు, తనెవరిళ్ళకి వెళ్ళట్లేదు, దేవుడి దగ్గర దీపం పెట్టుకొని వారానికి ఒకసారి గుడికి వెళ్ళొస్తుంది, ఏ అనవసరమైన విషయాలు మానేసి దేవుడి జపం చేసుకోవటం, పుస్తకాలు చదువుకోవటం, ఇక అనవసరమైన విషయాలు మాట్లాడకుండా వియ్యాల వారితో ఆప్యాయంగా మాట్లాడటం, ఇలా 5 ఏళ్ల కాలం గడిచేసరికి ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని కారు కొనుక్కున్నారు. అప్పుడు ఇక గృహప్రవేశం చేసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడే ఇక తీసేయకుండా ఆ అమ్మాయి 5 మిషన్లు 10 మిషన్లు చేసిందే, ట్యూషన్ పాయింట్ పెద్దగా పెంచుకున్నారు. అప్పుడు గర్భవతి అయ్యింది తార. ఒక్క బాబుని కంటానన్నట్టుగానే ఒక్కడే మగపిల్లాడు పుట్టాడు రిషికి. రిత్విక్ అనే పిల్లాడికి పేరు పెట్టుకొని ఆపరేషన్ చేయించేసుకుంది తార. పిల్లాడి భవిష్యత్తు కోసమని పిల్లాడిని స్కూల్లో వేసేలోపే కష్టపడి వాడికని ఇంత మ్యూచువల్స్లో ఎడ్యుకేషన్కని ఇన్సూరెన్సులు చేయించి బ్యాంక్ బ్యాలెన్స్ వాడికని జాగ్రత్త చేసి ఉంచి వాడిని మంచి స్కూల్లో వేసుకున్నారు. ఆ తర్వాత కాస్త ల్యాండ్లు కొనటం, కాస్త మ్యూచువల్స్లో డబ్బులు దాచిపెట్టడం, బ్యాంకీలో డబ్బులు దాయటం. కృష్ణమూర్తి గారు ఒకవైపున ఆయన్నే ఎర్లీగానే రిటైర్మెంట్ తీసుకోమనమని ఆయన్నే 55కే ఇంట్లో కూర్చోబెట్టేశారు కొడుకు కోడలు మాత్రం ఆ ట్యూషన్ పాయింట్ తీసేలా, కొడుకు ఉద్యోగం మానలా, కోడలు ఒకవైపున ఆ మిషన్లు తీసేయలేదు, మనవడు చక్కగా పెద్ద స్కూల్కి వెళ్ళొస్తున్నాడు. ఇప్పుడు జయప్రద అందరికన్నా స్టేటస్లో విలువల్లో అన్నిట్లో కూడా పయ్యంజులోనే ఉంది. జయప్రద ఒంటి మీదకి కొత్త నగలు వచ్చినాయి. తార వడ్డాణం దగ్గర నుంచి అన్ని నగలు చేయించుకుంది. రాబోయే కోడల కోసం కూడా కాయిన్స్ బిస్కెట్స్ పోగు చేసి దాస్తోంది. ఆ అమ్మాయికి ఉన్న అదే లక్ష్యం, అదే విలువ, అదే పద్ధతి తనకు లేదు. తన మేనగోడల్ని తట్టుకోలేక అవతల అబ్బాయి విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకొని వాళ్ళ అమ్మా నాన్నల్ని తెచ్చిపెట్టుకున్నాడు. గాలికి ఎంగిలిస్తరాకులాగా తెగిన గాలిపటంలాగా తిరుగుతోంది తన మేనగోడలు. అలాంటి దాన్ని చేసుకుంటే తన ఇల్లు ఏమైపోయి ఉండేదో, తన కొడుకు ఏం చేసి ఉండేవాడో, తను చంపినా చంపుండేవాడని భయపడిపోతూ కొడుకు కాళ్ళు పట్టుకొని మనవడి చేత బతిమిలాడుకొని మనవడికి 3 ఏళ్ళు వచ్చాక అప్పుడు మళ్ళీ తిరిగి కొడుకు మాట్లాడటం మొదలుపెట్టాడు. మళ్ళీ ఎప్పుడూ జీవితంలో కోడలనే అమ్మాయి చూడటమే గొప్ప ఈ రోజుల్లో అర్థం చేసుకోకుండా తనలా నోరు పారేసుకోకూడదని నలుగురు అత్తలకి చెప్తూ హితబోధ చేయటం మొదలుపెట్టింది జయప్రద. ఇలా జయప్రద మారిన తర్వాత ఆ కుటుంబం ప్రశాంతపడి సంతోషాలు వెల్లివిరుస్తూ వాళ్ళు ఆనందంగా ఉండి ఈ కథ ఇలా కంచికి చేరింది. ఇంత మంచి కథనే మనకు అందించిన కథా రచయిత్రే సాయి లలిత గారు. మరో మంచి కథతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. ఇలాంటి ఎన్నో మంచి కథలు మీరు వినాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.